హలో అండి, ఈరోజు అయితే అందరం వచ్చినాము. ఈరోజు మా తమ్ముడు కూడా ఇంట్లోనే ఉండే, ఇక ఆయన కూడా వచ్చిండు. ఇక పిల్లలు అందరం వచ్చినాము. ఏ రాని అటుపో, లక్ష్మి అంటున్నా. ఎక్స్ చేస్తున్నా. సిట్ ఇదికి నేర్పియాలమ్మ సిట్ స్టాండ్. కూర్చో, సిట్ సిట్ రాజు. ఈ ఒక్కసారి సిట్టు గిట్టండి, రెండింటికి పెడితే ఒకే దగ్గర ఉంటాయా? తింటేలే నిన్న మొత్తుకున్నా కానీ ఇప్పుడు తింటేలే. కొంచెం పెట్టు అమ్మే, చూద్దాం. తినండి, ఇద్దరు తినండి, పర్వాలేదు. దోస్తులు అయ్యారు ఒక్క రోజుకే. వెరీ గుడ్. అంతా అదే తింటుంది రాయనే. పట్టుకోవద్దు, కరుస్తుంది. ఆడుకుంటది. రాని నువ్వు ఇట్రా, రాజుని తిన్ని. రాజుగారు ముందే పక్కకుండు. ఇటు సైడ్ రా, రైట్ రా. ఇంకొంచెం బాల్ ఆడుకుంటాడా? బాల్ తో ఈ బాల్ అన్నిటికి సపరేట్ సపరేటే పెట్టాలి. ఒకటి ఎక్కువ తింటుంది, బాల్ తో ఆడుకుంటాడా? తిను రాజు. మంచిగా ఉన్నాయా రాజురాణి? రాణి గీకిందా? రాణికి నెయిల్స్ కట్ చేద్దాంలే. తిన్నాక ఆడిపోయి, తిన్నాక రెండు అయితే ఇప్పుడే పెద్దగా కావాలి అది. కానీ ఆ తెల్ల రాజు కలర్ పోతుంది చూడు, వైట్ కలర్ వస్తున్నాయి. డక్స్ అట్లనే నడుస్తాయి, చూసినా అంత. అట్లా చేయొద్దు, మంచిగా పోయి పట్టుకోవాలి. ఏమి పాలు ప్యాకెట్ చాయ్ పెట్టుకో. ఉప్పు కారం ఇవన్నీ పిండి పిండి పేపర్ అక్క చూడు, షాక్ అవుతుంది ఇదంతా చూసి. ఎంత మంచిగా చేసినావు అన్నీ. పిండి నీట్ గా పెట్టి ఏమవ్వలే. ఇదైతే కడిగి పెట్టినమ్మా. గ్రూప్ గ్రూప్ ఉంటాయి ఇంకా అది. అన్ని పెట్టేసిన ఆదిత్య. దాని కింద రైస్. ఉండొచ్చు మమ్మీ, సంతోషంగా ఉండొచ్చు. మరి ఎట్లా ఇస్తుంటే అసలు ఎంత మంచిగా ఉంది మమ్మీ. ఇక చాయ్ పెట్టుకుని తాగుదాం. రాజు రాని కుమ్మిరు ఇప్పుడే. ఇంకా చాయ్ పెట్టిస్తా. అది ఓపెన్ చేసిన మా వాళ్ళతోనే. అవును, బాగా ఆడుతుందిరా. ఇక అంతనే పోతుంది లక్కీ, అంతనే. ఇక ల్యాండ్ లో మనం ఏడ తిరిగితే ఆడ మనతోనే వస్తాయి కింగ్ ఇవి. ఇప్పుడు ఇది కూడా పోతుంది. ఇక
మిక్సీ కూడా తెచ్చి పెట్టినమ్మా ఇక్కడ మంచిగా పెట్టినావు మమ్మీ. ఇలా చేయొచ్చు కదా ఆ, చేయమా. చాయ్ చేయం. అది జర చిన్నగా ఉంది అందులో సాల్దేమో చాయ్ అందరికి. ఆ. ఇది 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 చాయ్ గెలలే కానీ ఇది అది మరీ గిత్త పోయి నువ్వు కూడా పోయి జాంకాయలు లేపు, నువ్వు కూడా పోయి జాంకాయలు లేపు. ఏం చెయ్యవు అవి పో. ఇగో లక్కీ చూడు ఎట్లా ఆడుకుంటున్నా చూడు. లక్కీ పోయి మంచి చెయ్యి పెడుతూనే ఏమన్నా అంటుందా, అదే ఉరుకుతుంది భయపడి. నువ్వేమో దానికి భయపడుతున్నావు అక్క. వీటిల్ని మాత్రం వదిలేదు. తిరుగుతాయి జెర్సీ పని. అవి కూడా ఎంత ముద్దుగా ఆడుతున్నాయి కదా అటికి. పందులానే ఇష్టమ్మా. సేమ్ పందులే అక్క, బుడద బుడద వేసుకొని. ఎప్పుడు నీళ్ళ కన్నా ఉంటాయి. నీళ్ళు తాగుడు నీళ్ళే నీళ్ళు తాగుడు 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 తాగుడు. అవి చూడు వచ్చే తల్లి నువ్వు అవి అట్టి ఇటు వెళ్ళిపోగల. అక్కడ బాగా ఆడుతున్నావుగా రాజు కడుతుంది. బాలే దానికి బాలే అవి రాట మమ్మీ బాలేరా హ్యాండ్లోకి రాట. బాలేదా నెయ్యి దానికి అది వేయద్దు. రాజు ఇగో రాజు క్యాచ్ ఉంటున్నట్టుంది చెవులు ముఖం చూసావా. ఇది బక్క చిక్కుతుంది తిండి లేక. ఇంకా దీని బ్రీడే అట్లా బక్క ఉండేటట్టుంది. బక్కగా జర పొడుగ్గా వచ్చి ఇట్లా మళ్ళా బ్రౌన్ చెవులు చూడు ఎట్లున్నాయో షార్ప్ గా. దాని ఉండవు అట్లా. ఉండవు. ఇక్కడ కూడా ఆటలు అరే మంచిగా అయ్యి అడేమల్లే ఆడుతున్నాయి. అది రివర్స్ పడ్డది లేవనీకి వస్తలేదు దానికి. వద్దునా భయపడతాయి రా, భయపడతాయి రా అవి. ఆయాసం వస్తుంది వాటికి. అవి చిన్న బేబీస్, ఇంకా పెద్దవన్న అయితే ఆడుకోవచ్చు. ఇంకా లోపల లోపల వేరే కోళ్ళతో ఆడుకుందా. అన్ని చూపిస్తాయి ఇక్కడ. అన్ని కరుస్తున్నాయి అన్ని. మొన్న కరిచింది నన్ను ఒకటి. అన్ని బతుకుతా ఇంకా చూడు చూడు ఇది బతుకుతా చూసుకో కోళ్ళు చూసినా బిగ్ అయిపోయినాయి కోళ్ళు. రాళ్ళన్నీ ఊడ్చినాం మళ్ళా రెండు రాళ్ళు లేదు. అవి లోడే పనే కావు మట్టి. ఊడుతుంటే ఇట్లా ఇగో ఈ ఆగినా అట్లా గుంజక్కరా. డోర్లు తీయాలి. ఆగాదు. పోగో బయట నుంచి చూడు, బయట నుంచి చూడు. లోపలి పోయి ఆ ఫ్లఫ్ సరే పో మరి ఇక్కడిదే పో. వైట్ దొరకవాలి. పో. దొరకవు అవి. దొరుకుతాయి, రన్ అవుతాయి. వాటికి వేసిండా వెతికేనా అది? వేసినాడు వేసినాడు సుబాబులు వేసినట్టుండగా అమ్మగో వేయలే కరుస్తుంది అది. అది బయటికి రాగల. ఇగో చూడండి కోడి పిల్లలకైతే ఇట్లా చేసినాము. ఇంకా చిన్నవన్నీ అందులో వేసేస్తాం. చిన్న వాటికి అది వర్షం పడుతుంది డైలీ, చలి వస్తుంది అని చెప్పి వాటికి లోపల ఇగో ర్యాబిట్స్ అది వెళ్తుందా నీకు? ర్యాబిట్స్ కి అది ఫుడ్ ఇస్తుందా? ఇవి ర్యాబిట్స్ కోసం అయితే తెచ్చినాము సువాబులు. ఇది చూడండి సువాబులు. గడ్డి ఎంత బాగుంది చూడరా, బరినేస్తే ఎంత బాగుంటుంది చూడు. ఆకులు చూడండి ఎంత బాగా వస్తున్నాయా. ఏం చెట్టు అది మరి కొంచెం చిన్నగా రావాలి ఆకులు. ఇగో ఇట్లా సపోర్ట్ అది ఎంత పెద్దగా వస్తుంది. రాజు రాజు దా. మా రాజు రాణి అయితే ఒక రోజుకి కలిసిపోయారు. రానేమో అక్కడ మా డాడీ వాళ్ళ గ్రూప్ తోనే పోతా ఉంది. పిల్లలు రాజుగాడి అయితే మస్తు ఆనందపడుతారు అసలు. అవన్నీ ఏదో పిక్నిక్ లాగున్నాం ఇట్లా రౌండ్ పోయి. ఎంతసేపు అయినా పోయి వచ్చే వరకు, అన్ని చూసుకొని వచ్చే వరకు. దానన్న లక్కడితో నేపిస్తా వాడికి ఇష్టం. లక్కడా లక్కీ ఏ పట్టి ఇగో ఇది ఏంటదా రాబిట్స్ కి. పిల్లలకి ఇది మస్తు ఇష్టం అండి. అందులో ఏనికే దా
మా పొట్టి చూడండి ఈరోజు హీరోయిన్ లాగా తయారై వచ్చింది. ఏం సంగతి? కుక్కని కొట్టడానికి కొట్టద్దు, కొట్టాలి. అది ఇందాక నాకు గీకింది. స్లోగా రా, స్లోగా. స్లోగా ఇక్కడ రా. ఇప్పుడు ఆ గేట్ ఎట్లేదు కదా అమ్మమ్మ. నేను తీస్తానే తల్లి. జల్దీ బాబు వచ్చేసి వీటిలోకి వాటికి ఏం రావు నువ్వురా. వేసేందుకు ఇడికించి మెల్లగా చూడు ఎంత బాగా తింటే. ఇంకా ఆ 3 తింటలే, తింటే అది ఆ కూడా 2 తింటలే. వచ్చి తింటే తెల్లది ఇంకో గ్రేవీ. ఈ నల్లది ఇక్కడ అన్ని తింటున్నాయి. ఇగో ఆ నల్లది కొమ్మలు తింటున్నాను. ఇందులో కొంచెం వాటర్ వేయాలి. వాటర్ ఇందులో ఇగో ఇటు నుంచి కనిపిస్తుంది. కోడి చచ్చిపోయిందమ్మమ్మ. అవునా? నాన్న తీసుకెళ్ళినది బయటకి. ఏమో చనిపోయిందేమో మరి ఒక పిల్ల. ఏమో గీకినా అనుకుంటా. మిగతాది ఇప్పుడు దానాలు అంతా ఉన్నాయి మంచిగానే, అన్నిటికీ దానాలు గినాలు అన్ని. ఇవి కూడా పెద్దగా అయినాయి కదా. ఇవి చాలా రెక్కలు వచ్చేసినాయి. ఇవి కూడా పెద్దగా లేదు. ఇవి పద 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 అటువంటి రైట్. వీటికి ఆకులు అవి వేసిన కూడా తింటాయి. పాలకూర ఇది చిన్న పిల్లల రూమ్ కాబట్టి ఇది ఎక్కువ కలబోలే. ఇంతేనానేవి ఏంది ఈ రెండింటికి? దీనికి ఏముంది ఇంకా దీనికి ఇది ఇడగా సెంటర్. అన్నిటికీ అట్లా లింకులు చేసి పెట్టారు మొత్తం. అయితే మస్తు ఉందండి. పిల్లలు కూడా మస్తు ఆనందంగా ఇట్లా ఇట్లా చూసుకుంటారు. అది చూడు రాముడు అగ్గి పెట్టావా ఇక్కడదే లక్కడా ఏం చేస్తున్నావు? అడిగిపోయి కడుపు చూడండి. పొద్దున సాయంత్రం వేస్తున్నాము, పొద్దున సాయంత్రం. ఇగో రాజుగారిని తినిస్తాను. ఇది రాక్షసి రాజు బాయ్ కాదు, రాజు బాయ్. చాక్లెట్ తినవు, చాక్లెట్ తింటారు. చాయ్ చటుక్కున తాగరా బాయ్. పుల్ల కలగల పోయి వండుతున్నావు. రాణితో ఆడుకోను ఏదైనా త్రో చేయడానికి తీసుకొస్తాను చూద్దాం. తింటాయి కదా. అది వేయద్దు. ఈ చెట్లను కూడా తింటున్నాయి కదా ఈ బాతులు. అవన్నీ బాగులు అయితే ఎక్కువనా ఆకులు కూడా. అవి చికెన్ వేసినా కూడా దెయ్యాలు తిన్నట్టు తింటున్నాయి. అవునా? చికెన్ డాడీ కలిపి అన్నం పెడితే అది అన్నం కూడా కూర్చోనన్నా. ఇదిరా 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 వాటర్ కావాలా? ఇక్కడ కూర్చో కూర్చో పైన కూర్చో. కానీ భలే జట్టు చూడరా అవి. అన్నీ ఒకటే కడగుంటు. అందులో 2 మగ ఉన్నాయి. ఈత అన్న ఆడవా? ముక్కులు లైట్ ఉంది. నీళ్ళు తాగుతుంది చూసినావా? అది మొగది. నీళ్ళు లోపల ఉంది. ఇజ్జుడు ఏదో రాయది తింటున్నాడు.
అన్ని ఫీమేల్స్ కానీ ఒక తాను లోపల పడ్డది. ఎగురుతాయారా ఇవి తర్వాత చిన్న చంపేస్తాయి కోడిల్లాగా. మరి ఆకాశంలోకి అది అట్లేమి ఎగరవు. అది బాబాయ్ ఆ గోడంతా కూడా ఎగరలేవు. ఉంది అంటే అంతే, మరీ పెద్ద అయితే గోడు కంటే కొంచెం పైకి ఎగరగలుగుతాయి. లైన్ ఉంది కదా అమ్మా అమ్మా ఆ గోడకి లైన్ ఉంది కదా ఫస్ట్ లైన్ అయితే ఈ వీడియోలో ఒక విషయమే చెప్తా అండి, వేరే ఏం లేదు. ఎందుకంటే చాయ్ కదా, అందుకే చాయ్ ముచ్చడం చెప్తా. చాయ్ పే చర్చ అని మా దాంట్లో ఉంటది, చాలా మందికి ఇది అర్థమైపోయింది అనేది. కాకపోతే ఒక ముచ్చట చెప్తా, ఎందుకంటే నా బిడ్డ చీరలు బిజినెస్ చేస్తుంది కదా. అయితే ఈ రోజు నేను చూసిన ఆమె మొత్తం చీర, ఆ మహాతల్లి మరి ఆషాఢంలో కొన్నదో శ్రావణ మాసంలో కొన్నదో సేల్స్ లో మీద కట్టుకున్న చీర సేమ్ ఉంది, అలా దాంట్లో పెట్టిన చీర సేమ్ ఉంది. పెట్టిన బాక్స్ అదే, మా అమ్మాయి పంపించిన బాక్స్. అట్లనే పైన ఉండే కవర్ సించి పక్కన పెట్టుకొని ఆ బాక్స్ లో ఒకసారి చూసుకో అమ్మమ్మ పొంగుతుంది ముఖాలు జారుస్తాయి. మీరు ఇట్రండి. అది పొంగుతుందమ్మా అయిపోయిందిలే చాయ్. ఎవరికి కావాలి అయితే ఎవరెవరికి వేరే కావాలి చీర అండి, వేరే చీర ప్యాక్ లో పెట్టి, అసలు మా అమ్మాయి దగ్గర ఆ చీరలే లేవు, సన్న చీరలు, సన్న చీర. పెద్ద కోళ్ళు అయితే సక్కగా ఇందాక ఇంత షోగా అయితే ఇంత పెద్దగా అయితే అది అదే అదే అది నేను ముట్టుకున్నది ఇది నల్లగా ఉంది డాడీ. కాళ్ళకు కూడా పోతుంది. ఈ 4 ఉన్నాయి. ఒకమేమో ఎక్కువ బొచ్చి వస్తుంది అక్క, ఇంకో దానికేమో రివర్స్ ఫెదర్ వస్తుంది. ఇట్లనే వస్తుంది. మామూలుగా అన్నిటికి ఇట్లా వస్తుంది కదా, దానికి రివర్స్ ఇట్లా పైకి. గుబురు ఉంటదేమో. అదే కిందికి ఇట్లా తొక్క సైడ్ మామూలుగా ఇట్లుంటాయి ఈకలు, దీనికి ఇట్లా నెత్తి సైడ్ ఉంటాయి ఇట్లా. వదలకు నాన్న, అట్లని పిసుకోకు. జరసేపు మరగాలమ్మి, లేదంటే టేస్ట్ బాగుండదు. మరిగింది నాన్న, ఏం కాదు. ఇంకా జరసేపు సిమ్ లో పెట్టాము. ఇవి ఏం డాడీ, ఏం తింటాయి, ఎట్లుంటాయి? అన్ని కొల్లలానే షోకా అయితే అండి చీర వేరే చీర పెట్టి ఇట్లా ఫోటో పెట్టి ఏంది బాబు ఈ శారీ వచ్చిందని చెప్పి వాట్సాప్ లో పెట్టింది. మావాడు చూసి ఇవి ఫ్యాషన్స్ ఏంది మేడం మన దగ్గర ఈ చీరలే లేవు కదా అని చెప్పి నా బిడ్డ దగ్గర తెచ్చి పెట్టి, అసలు ఆ చీరలే లేవండి, సన్న చీరలు పెట్టేసి అట్లా ఎంత ఫ్రాడ్ గా ఎట్లున్నారంటే, అసలు మా దగ్గర ఉన్నాయి ఈ చీరలు అని చెప్పి గట్టిగా అనే వరకు కంప్లైంట్ పెడతా అంటే పెట్టి అంట. మస్తు మంది చూసినా మస్తు పెట్టి వాళ్ళకి దూల తీర్పిచ్చిన నేను అనుకుంటున్నారేమో. మాకు మేము ఏదైనా సరే జెన్యున్ గా ఒక బిడ్డ బిజినెస్ చేసుకుంటుంటే సపోర్ట్ చేయండి, అంతేగాని ఫాల్తు లెక్కలు చేసి పొద్దున ఫాల్తుది పేమెంట్ చేసినా చీర పంపంట, ఏది డీటెయిల్స్ పెట్టి అంటే ఎడిట్ చేసి వస్తారు. మళ్ళా ఏడన్నా ఒకటి ఉంటాయి, ఇట్లా ఏడన్నా ఒకరే అసలు ఉండరు. అందరు మన కస్టమర్ చాలా మంచి వాళ్ళు. నా బిడ్డని ఎంత ఇష్టపడి అసలు అమ్మా అమ్మా అని ఎంత మంచిగా మాట్లాడుతూ, ఎంత మంచిగా ప్రతి ట్రిప్ లో బట్టలు తీసుకుంటుంటారు కొంతమంది అయితే. నిజంగా మీ బ్లెస్సింగ్స్ అండి, నిజంగా అసలు ఎంత మంది ఉన్నారు బయట వాళ్ళు, యుఎస్ లో ఉండే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. పెద్ద ఫ్యామిలీస్, ఇట్లా మంచి మంచి ఫ్యామిలీస్ నన్ను పట్టివా ఇట్లున్నారు. కానీ వాళ్ళకి ఆమె కొత్తలో చేసుకుంటామా ఇట్లా పెట్టిన కొత్తలో చేసుకుంటా ఇట్లా బిజినెస్ పెట్టినప్పుడు ఇట్లా ఫ్రాడ్ పేమెంట్స్ ఇలాంటివి చేసినట్టు మళ్ళీ రాలేదు కానీ అన్ని రోజులు రాలేదు, రాలేదు, ఎవ్వరు అట్లా లేరు. కానీ ఫస్ట్ టైం ఈ రోజు ఇద్దరు ఇట్లనే తగిలేదు. పేమెంట్ చేసినామని, ఇంకోరేమో వేరే చీర పంపిర్రు అని. అసలు ఒక్క విషయం ఏంటంటే నమ్మకంతోనే పనిచేస్తున్నామండి. ఏదో సంపాదించాలి లాభాలని పక్కన పెడితే నమ్మకంతో అట్లా మోసాలు చేసే ఇదే కాదు. అది కాదు. ఇప్పుడు పాపము ఎవరైనా పైసనే, మాకు తెలుసు పైస విలువ, మాకు తెలుసు. ఎవరైనా పైసనే. మేము ఒక చీరకని పేమెంట్ చేసుకుని పాల్తు చీరలు ఏరే చీరలు పంపించరాక మేము కానే కాదు. అంత అవసరం లేదు మాకు, పెట్టండి లేదంట, అంత అవసరమే లేదు, ఆ కర్మలే మాకు లేదు అని చెప్పి ఓపెన్ వీడియో ఉంటే పెట్టాలంటే ఓపెన్ వీడియో లేదంట. మనం వీడియోలో చెప్పేటప్పుడు చెప్తుంటాం కదంటే ఇట్లనే అంటారని చెప్పి ఓపెన్ వీడియో పెట్టమని చెప్పి. ఇంకోటి పార్సిల్ చేసేటప్పుడు ప్యాకింగ్ చేసేటప్పుడు లెక్కలంతా ఆ పిల్లగాడు చూసుకుంటాడు, కానీ వాళ్ళ వర్కర్ పార్సిల్స్ మాత్రం దగ్గరుండి చేపిస్తుంది. ఎందుకంటే ఎవరికి ఇట్లా మిస్ మ్యాచ్ అంటే ఒక చీర ఒకరికి పోవద్దు అని చేయకూడదు
అట్లా తేడాలు జరగద్దు, ఏం జరగద్దు అని దగ్గరుండి అన్ని నేను చూసి చేపించి మరి పంపిస్తా. చేసుకున్నదే ఒకరికొకరు బాగుందని చూసుకునే వాళ్ళము. అట్లుంటదా? ఇంకోటి మేము పోస్ట్ లో వేసేదానికి కూడా ఆ అబ్బాయి కూడా తెలిసిన అబ్బాయే, తెలిసిన అబ్బాయే డైలీ తీసుకెళ్తూ మన దగ్గర వందల చీరలు తీసుకెళ్లి ఒక్క చీర ఎవరన్నా అట్లా మారుస్తాడా? ఆ అబ్బాయి అది పనిగా సీల్ సించేసి అట్లా చేసి పెడతాడా? ఇట్లా ఉన్నారంటే నిజంగా వేరే వాళ్ళు ఓపెనింగ్ చేసిన పార్సల్ ని కూడా యాక్సెప్ట్ చేయరు కదా ఎవరైనా, ఎవరు చేయరు కదా నాన్న ఓపెన్ చేసిన పార్సల్స్. ఇంకోటి ఎవరైనా సరే అండి బిజినెస్ చేసే వాళ్ళు ఇలాంటి ఫ్రాడ్స్ ఉంటాయి, కొంచెం గమనించుకోండి, చూసుకోండి. మనము జెన్యున్ గా ఉన్నప్పుడు ఎవరికి ఏం భయపడిన అవసరం లేదు. వాళ్ళకు వాయిస్లు గీసులు నేనైతే వాళ్ళని తనతనే వాయిస్ పెడతా, ఎందుకంటే అసలు ఏం భయపడిన అవసరమే లేదు మనం ఫ్రాడ్ చేయనంతకి. ఇంకోటి మేము అక్కడ ఉన్నాం, చిత్తూరులో ఉన్నాం, కడపలో ఉన్నాం, తిరుపతిలో ఉన్నాం అనుకుంటారేమో, అదంతా కూడా నా అమ్మగారిది. కేసు పెట్టి గిట్టు అంటారేమో. ఈ నుంచి ఒక ఫోన్ కాల్ కొడితే నీ అడ్రస్ పెడితే వచ్చి నీ ఫ్రాడ్ తనం ఏదో మాదేదో తెలుస్తుంది. మంచిగా ఉండాలి, మంచిగా చేసుకోవాలి. అలా లత్కోర లెక్కలు మా దగ్గరే కాదు, ఎవరి దగ్గర చేయకండి అలాంటి లత్కోర లెక్కలు. మంచిది కాదు అది. ఏదో పిల్లలు పాపం కష్టపడి ఏదో చేసుకుంటుంటే అట్లా చేయడం. ఇంకా వదిలేద్దాం. చక్కెర వేసినావా? చక్కెర వేసినా కావుడు తాగడగా ఇప్పుడు. ఇగో తాతవా చాయ్, ఇక ఇది నీకు నాకే. చికెన్ చూడండి ఒకసారి నా చేతిలో. చికెన్ అంటే చూపి మీకు చూపిరా, ఇది చూడండి. చికెన్ బనానా, చికెన్ బనానా, బనానా బనానా. చూపి 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 దాన్ని చూపి. హెల్దీ వర్సెస్ జంక్, హెల్దీ వర్సెస్ జంక్, హెల్దీ వర్సెస్ జంక్. చికెన్ హెల్దీ వర్సెస్ జంక్ అంటున్నానా? చెప్పు. చికెన్ బనానా, చికెన్ బనానా. చికెన్ గుడ్డ బనానా గుడ్డ? బనానా బనానా బనానా. మరి రేపటి నుంచి నీకు చికెన్ లేదు. చాలా క్యూట్ ఉంది. కెమెరాలో చికెన్ వర్సెస్ హెల్దీ. చికెన్ బనానా, చికెన్ బనానా, చికెన్ బనానా, చికెన్ చికెన్ చికెన్. ఇంకా చెప్పిన చికెన్ బనానా, చికెన్ బనానా. ఇగో చూడండి మా పుట్టిది ఆకులన్నీ కనుక్కోపోయి ఎట్లేస్తుందో, ఎంత ఆటలాడుతుందో. అవి కూడా అట్లనే తింటుంది. గ్రాసి గ్రాసి చిట్టి, ఇంకా ఇక్కడ గ్రాస్ ఉంది, ఇంకా మంచి గ్రాస్ వీక్కొని ఇక్కడ ఉంది చూడు. ఇక్కడ మంచిది ఉంది చూడు, ఇక్కడ ఫ్రెష్ గ్రాస్. తింటాయి. వచ్చినాయి వదిలే ఒకసారి వదిలే తింటాను. పలవి తిన్నావా అమ్మా? ఇవి రెడ్ అయితే లేవేంది? రెడ్ అవ్వాలి మమ్మీ, ఇంకా కాలే. రెడ్ అయితే అప్పుడు వస్తుంది చూడండి, షేడ్ వస్తుంది, ఎర్ర జర్ర వస్తుంది చూడు. రెడ్ వచ్చే వరకు ఏడా ఎన్ని జీవరాశులు పక్షులు ఉంటే మన దగ్గర తినేస్తున్నాయి. తింటావానే? తింటాను నేను. పేలు ఈ చెట్టు ఇగో రాముడు ఇవంతా ఇట్లా కట్టాలి మంచిగా. ఆ నేరేడు చెట్టు, ఈ చెట్టు, ఇప్పుడు అవి కోళ్ళకి వెళ్ళినట్టు. ఇక్కడ ఆల్రెడీ అంతకుముందే కాసినాయి. అవునా? ఇంకా రెడ్ కాలే. తిను ఒకటి తిన్ను. ఏమేం చెర్రీ పుట్టి చూడు గిడ్డ అట్లా వేస్తుందో చూడుకో. అబ్బా తీయలేదా? సేమ్ ఉసిరికాయలు అవునా? పుల్లా? ఇంకేది రెడ్ కాలే కాక. ఇగో సగం బయట వేసి పెడుతుంది నాన్న. పైకి వెళ్ళే చిటి, పైకి వెళ్ళి అట్లే.
తాత కత్తి మళ్ళీ పట్టుకో. ఒకటి తెచ్చి ఆడిండు. ఇవి అది వదిలేండి, అది దొరుకుతలేదు మమ్మీ గాడికి. ఇద్దరు కలిసి పట్టుకోండి, వదిలి. మా అలసందకాయలు ఉన్నాయి, కొన్ని చెప్తామా? ఆయనకి ఇష్టం కదా, రా తెంపిస్తాం. బౌల్లో బాల్ ఇస్తున్నావు వాళ్ళకి కూడా. ఊపిరి అడగో. కొన్ని ఉన్నాయమ్మా బాగా ముదిరి. గడ్డి ఎంత బాగుందని, ఇవన్నీ మంచి తింటాయి. అవన్నీ ఆవులు కూడా, ఆవు ఉంటే కూడా బస్తా. ఆవు తెచ్చేద్దాం అనుకున్నామ్మా. ఆవు ఇగో ఈ లోపల ఇట్లా అయిపోయింది. పల్లెనప్పుడు అంతా బాగా కూర్చొని ఇక పని స్టార్ట్ కాగానే మనుషులు దూరం అయిపోయి. ఆ మధ్యలో చూడమే ఎండ ఎట్లా పడ్డదో. పుచ్చకాయ చూసినావా? చెట్లకి గోల్డ్ లా మెరుస్తుంది యాప చెట్టు. చెట్టు చూసినావమ్మా, బంగారం లా ఎండబడి. అవును. ఇదంతా చూసినావా నాన్న? ఏంది కదా ఈ చూడక తమలపాకులు తమలపాకులు చూడు. ఇగో తల్లి అమ్మవారికి పూలు పెడుతురా. వేసిన శంఖం పూలు కూడా వచ్చినాయి. నీకు ఇష్టం కదా? కానీ శంఖం పూలు మనం వేసింది ఆరెంజ్ కదా మమ్మీ, బ్లూ వస్తున్నాయి అన్ని. లోపల మిక్స్ అయిపోయి కలర్ చేంజ్ అయిపోయింది. పూలు పెడుతుందా? ఆరెంజ్ కలర్ తీసుకొచ్చినాం అక్క. ఆ గిన్నె తీసుకో. ఏం బ్లూ వస్తుంది, ఆరెంజ్ వైట్ తెచ్చింది మమ్మీ. ఆరెంజ్ బ్లూ. వాటర్ డ్రింక్ చేస్తా. వద్దు నాన్న. ఈ తీగలు చూడు మమ్మీ ఎంత పెరిగిపోయినాయో, కట్టాలి మళ్ళా. చాలా ఇగో నువ్వు డాడీ నువ్వు అది మమ్మీ ఎంత పెద్దగా అయినాయి చూడు మమ్మీ. స్ట్రాబెరీ చెట్టు, నేరేడు చెట్టు, ఇవన్నీ కొన్ని కట్టాలి చూడు. ఈడ వరకే లాస్ట్ మమ్మ అప్పుడు కట్టినప్పుడు. ఇప్పుడు ఇంకింత వచ్చింది. ఇప్పుడు ఇంకా చెట్టుకి అందుకుంటది, పడ్డది కదా, అందుకే ఇంకా చెట్టుకి అందుకుంటదా అమ్మ ఇంకొన్ని రోజుల. నేను నిన్న నెప్పుకోపోయిన ఆడ పప్పి దింపిండు. దీని కడుపు చూడమో ఎంత బలిసిందో. మరేంది రాజుగాడికి పెట్టకుండా ఇక్కడ వచ్చి చూడడం ఏం చేస్తుందో ఇది. రాణి అంటే రాజుని కట్టుకున్నది. ఏయ్ పెట్టకుండా తినరు, ఫస్ట్ వాళ్ళే. ఏమో డాన్సులు వేస్తుందమ్మ ఇది. ఇవ్వద్దా పూలు? ఆ పొట్టిదానికి అయితే మస్తు ఇష్టం పూలు తెంపి అమ్మవారికి పెట్టడమా. ఎందుకంటే అది అమ్మవారే. దానమ్మా గిన్నె తల్లి, గిన్నెతే. ఇట్రా ఈ వైట్ పూలు తీయ తెంపు. ఇక్కడ ఏమన్నా ఉన్నాయి, నేను ఉంటాయి కదా. వైట్ పూలు తెంపు. ఫస్ట్ వచ్చినాయి ఇవి, అందుకు నేను ఒక్కటి పెట్టినా కానీ ఇద్దా ఇట్రా. అగోడ ఇగో ఈడ. ఇంకా అగో అగో అక్కడ. నువ్వు చెప్పులు వేసుకోలే? పోయి చెప్పులు వేసుకుని రాపో. షూస్ వేసుకుని రాపో. నువ్వు దగ్గరే ఉందమ్మా. దీని కడుపు చూడే ఎంత అయిందో. ఏ ఊకే దిష్టి పెట్టక పా తల్లి పా. జర్మన్ చెప్పాడు అయినట్టు అయింది కానీ తల్లి నువ్వు చెప్పులు వేసుకుని రావాలి తల్లి. ఆమె మన దగ్గరకు వచ్చేటి నార్మల్ అయినా కూడా మస్తు భారీ అన్నట్టు అయితే తర్వాత. ఇది ఉండదు మెల్లగా మెల్లగా ఇది నేను నింపిస్తాను. ఆయన నింపే వరకు కూడా ఉండదు. నువ్వు చెప్పులు వేసుకుని తిరగాలి. అదో మందారం పూలు తెంపు. కుర్చీ ఎక్కి ఆ గోడ. అలసందకాయలు తెంపుకోపమ్మా. అలసందకాయలన్నా ఏడున్నాయి. అలసందకాయలు ఆడున్నాయి అక్క. ఏడా ఇవన్నీ అదేగా అలసందలు. అలసందకాయ ఏడు ఉంది. అలసందకాయ ఇది నన్ను పట్టింది. ఇది నన్ను వదులుతలేదేంది మమ్మీ. అదేగా వేసుకొచ్చిండ్రా మా ఊడే. వేసుకొచ్చి మంచి పని చేసినవరా, మంచి అన్నం పెడుతున్నావు. వదలని నిన్ను. అంతకుముందు బ్రెడ్ ప్యాకెట్ ఇవ్వకపోయేదా? అవునా చెప్తున్నా. అవును అది కూడా ఉంది దానికి.
అవునా ఆడిపైన దిల్లు బ్రెడ్ ఇచ్చిన అనుకున్నా. రాజుగారు కూడా ఇన్నే ఉండా. ఏకంగా లైవ్ రాజురాని ఇద్దరు వాడు చుట్టూరా. నాకు ఎప్పుడన్నా బెడ్ పెడతావు అనుకున్నా కానీ నాకు లైఫ్ ఇచ్చినావు కదరా అని. ఈ బీనీసులు ఉన్నట్టే ఉన్నాయి తెలుసా వీడియోలో. అవును, ఇవి బొబ్బర్లు. బొబ్బర్లు బొబ్బర్లే. 35 రూపీస్ ఉంది నాకు ఇది కేజీ. అవునా పప్పి చెట్లలో ఫోటో తీరదు నాన్న. ఎప్పుడైనా ఊర్లో పోతే శాలల్లో పోయి ఫోటోలు పచ్చగా ఉంటే ఎగబడేదాన్ని. ఇప్పుడు మన ల్యాండ్ లోనే అసలు ఎంత పచ్చగా కూర్చుంటే కంటికి కూడా కనిపించట్లేదు. ఏ పాము ఉండదురా. ఉండదు అక్క, బయట ఉండవు, వీటి లోపల ఉండవు, వెళ్ళిపోతాయి. గుబ్బురుంది బాగా. ఇంకో ఆడ చూడు, ఆడ అడుగు పెడతాము మనం. పెట్టం ఇంకా ఏది మనం అయితే అంచనా వెళ్ళాము. చూడు అసలు అడివి ఈ గడ్డి చూడు. ఆవులను వదిలితే తింటది. ఈ చెట్లను తినేమో మమ్మీ. అవి కూడా తింటాను. అందుకే మనిషి ఉండి మధ్యలో ఒక గూటం వేసి కట్టేయాలి నానేడా. గూటం వేసి గడ్డి అంతా చుట్టూ పీకొచ్చి పెట్టాలి. అవును, పీకొచ్చి కాదు, ఎక్కడెక్కడో అక్కడ మనకు ఆ సరౌండింగ్ అంతా తినేస్తుంది. ఇక చుట్టూరు అందరికి అడిగి తింటది. మళ్ళీ తర్వాత మార్చాలి. మళ్ళీ ఈ గురుపం విడలాగి ఆడ పెట్టేయాలి చెట్లు అంతకుండా. అదే అమ్మ. తల్లి దేవుడికి కూర పెడుతుంది. మా పుట్టి చూడండి ఎంత మంచిగా డెకరేట్ చేస్తుందో. డెకరేషన్ చేస్తున్నావు అనే, మంచిగా చెయ్యి. మస్తు చేస్తాడా అది, చూడంగానే మస్తు మస్తు కనిపించాలి. చెప్పడం అవసరం లేదు, మస్తు కలగా తయారు చేస్తుంది. మా పుట్టిది అమ్మవారి అంశ. ఇంకా రెండు రకాలు ఒక దగ్గర పెడుతుంది. కొట్టేమో కాయలు ఆ కుక్కలు రెండు ఆడుతున్నాయి చూడమ్మా. కుక్కలు రెండు ఎంత బాగా ఆడుతున్నాయి చూడండి. వచ్చినప్పుడు ఏమో అసలు లేనే లేదు దగ్గర. అది ఇంటికి తీసుకొస్తాడట. మంచిగా గిన్నెలో నీళ్లు పెట్టు, మంచిగా రైస్ అన్నం ఇట్లా పెట్టి తానా తీసుకురా. ఒకటే ఉంటుంది చచ్చిపోతుంది నాన్న. తాత దగ్గర ఇంకా తానా తీసుకో. పెట్టేసినావా తల్లి? పెట్టేసినావే. మా చిట్టిది డెకరేషన్ చేసిందంట. వావ్, ఇంత బాగా చేసినవే. ఇవి ఏం ఫ్లవర్స్ చెప్తుందా? ఎంత ముద్దుగా పెట్టిందిరా. ఇదేంది? గోల్డ్ కలర్. అది రోజ్ ఫ్లవరే. రోసే అది. వేసుకో. ఏమంటలు వేసుకో. వీడియో ఆన్ ఉన్నప్పుడు అడిగినా ఇంకేం చెప్తాం. ఏంది వీడియో ఆన్ ఉన్నప్పుడు అదేదో లైవ్ లోగా పెద్ద సెలబ్రిటీలని అన్నా మీరు అంటే నాకు మస్తు ఇష్టం అన్నా, మీ ఇంట్లో తిండి తినాలన్నా అంటే ఇక వాళ్ళు ఏమంటారు అప్పుడు? అదేముంది తమ్ముడు వచ్చేసే రేపు అంటారు. మరుసటి రోజు అనుకో గేట్ కాడికి కూడా రానియరు. ఎందుకు రానియర్రా? అట్లే పిల్లలు పుట్టినాక తొక్క కూడా ఇయ్య అంటున్నావా? అయ్యో ఉరుక్కుంటా ఆడుకుంటున్నాయి అవే. మస్తు పక్కగా కనపడుతున్నాం, మన వాళ్ళే చెప్పచ్చుగా.
సీక్రెట్ అంటే చెప్పరాదక్క. ఎవరో పెట్టినుండే నన్ను ఎవరో అడిగారు అన్న గ్లో అయినావు ఈ మధ్య, అక్క మంచిగా కనిపిస్తున్నావు. అన్నారు. అరే ఇదే పెద్ద సీక్రెట్ కాదండి. నేను ఎప్పుడు అనుకుంటా మీకు ఇటు కంపల్సరీ టిప్స్ చెప్పాలి అని. చెప్పు నోటితో చెప్పేస్తా గానీ చూపించుకుంటూ చెప్దామని ఆ చూపించుకుంటూ చెప్పనీకి అయితే ఒకసారి ఈ ఒక ఫ్యాషన్ షో లాగా నడుస్తుంది, ఒకసారి చూడండి. స్టైల్ గా ఫైట్ చేసుకుంటున్నాయి. మస్తు నడుస్తుంది. అది ఇంటికి తీసుకురావాలంటే ఫస్ట్ అక్కడ వదిలేయాలి దాని హౌస్ లో దాని హౌస్ లో అయితే మళ్ళీ తెలియదు. వాళ్ళ తాత తీసిస్తాడు. వదిలేవి స్టైల్ గా అమ్మా క్యాట్ వాక్ ఫాస్ట్ గా ఇంకా స్టైల్ గా నడ్డి ఉప్పుకుంటూ రావాలి. ఇక దీన్ని అడిగితే ఇక ఇది ఇట్లనే చేస్తుంది. ముడ్డి ఉప్పుకుంటూ రావాలి. ఫైట్ చేసింది వీడియో లేనప్పుడేమో దా రాజు స్టైల్ గా రాజు దాన్ని నెక్ కొడుకుంది, ఇంకా లెగ్ కూడా కొరికింది. ఇక అంతే జీ వచ్చినట్టు నడవాలి. ఇప్పుడు చెప్పమా. నేను మా మమ్మీ ఛానల్ లో చెప్తా, మన ఛానల్లోనే చెప్తా. న్యూస్ అన్ని మాకు రావాలి. మరి అడిగినా ఎందుకు ఇంట్రెస్ట్ గా మంచిగా చూస్తారని. నేనే సరిగా చేస్తున్నా. చూడు మామూలు మంచిగా చేస్తున్నా నా లెక్క. ఇష్టం అంట. ఫుల్ దింపుకోమైంది. తల్లి నువ్వు షూజ్ చేసుకోవాలమ్మా. పోయి ఫస్ట్ షూజ్ చేసుకొని రా, చీకటి పడుతుంది. ఫామ్ లైన్ రాని ఇద్దరు రాణిలతో పాటు నడుస్తుంది మమ్మీ. మా పట్టిదేమో ఏంటిది. ఇంకా ఈ రామ గారు ఉన్నాడు. ఆ చెట్టు చూసినాం ఎంత పెద్దగా. ఈ రామ గారు ఇది యాభై చెట్టు చేసినావు అక్క. వేప చెట్టు కూడా మస్తు అయిందిరా. ఈ రామ గారు ఊరుకుంటే రాస్తూనే ఉన్నాడు. పెరిగింది ఎంత కూడా మంచిగా అయింది. ఇగో నువ్వు మొన్న మునగా తింటున్నావు, ఎంత కొమ్మలు వచ్చినాయి. కావాలా? మునగాకు కదా మమ్మీ, కావాలి మమ్మీ. పెంచనా? తెచ్చుకో. కానీ మీ పిల్లలు ఉన్నాయిగా మమ్మీ. నాన్న గోరింటాకు చెట్టు కూడా కట్టాలి నాన్న పప్పి. గోరింటాకు చెట్టు అది చెట్లు ఎంత బాగుంది అందంగా చూడడానికి. అవును ఇది మస్తు మస్తు అట్రాక్షన్ ఉంది కదా ఇది. పువ్వులు అది ప్లాస్టిక్ చెట్టు లాగా ఉంది. అవును చూడు ఎంత అందంగా. బయట దేశం చెట్లు ఉంటాయి చూడు. అవును అంటే అవి చూస్తే అసలు రియల్ చెట్లా లేదంటే అది ఏంది అన్నట్టు. మళ్ళీ ఇది తీగ కాదురా. తీగ చెట్టు కాదు, అంటే తీగ టైపే గానీ చెట్టు లాగా. మళ్ళీ అల్లుకపోదు ఇట్లా. ఇంకా కిందికెళ్ళి వస్తున్నాయి చూడు, ఇంకా చిన్న చిన్నవి. కానీ ఎంత బాగుంది చూడక చెట్టు. కిందికి వెళ్ళి పిల్లలు వస్తున్నాయా? పిల్ల వస్తే ఒక పిల్లలు లేపేస్తారా? పిల్ల కాదు ఇది కొమ్మ. కొమ్మ ఇవి కొమ్మలు పెడతారా రావా? ఏమో పప్పి. మమ్మీ ఇగో గోరింటాకు చెట్టు, నందివర్తనం చెట్టు, నేరేడు చెట్టు, చెర్రీ చెట్టు, ఇగో ఇవన్నీ తొందరగా కట్టాల్సిన చెట్లు. వెంటనే కట్టేసేయాలి. కట్టేద్దాం, రేపు వచ్చి కడతలే. రేపు మనకు పని ఉంది నీకు నాకు. మరి ఎల్లుండి డాడీ రావాలి లేకపోతే ఎల్లుండి వచ్చి ఒకటేసారి ఆ కుక్కలకు కూడా వ్యాక్సిన్ వేపియాలి. అయినా రేపు ఆ పిల్లగాడు వస్తాడు, 4 రోజులు ఉంటా ఉంటుందిగా. అదే అవును అవును అవును. ఆ అబ్బాయి వస్తాడు. కాకపోతే మనకు ఫస్ట్ వాళ్ళకి తెలవాలి కదా, మనం చూపెట్టాలి కదా ఫస్ట్. ఎవరో ఆగుంటే చూసిన అక్క వాళ్ళు. ఇది కొమ్మ పెద్ద మానస్తుంది ఏంది, పెద్ద కొమ్మ. నువ్వు ఇట్లే తెంపి తర్వాత వైర్ల కాడి కిందది అదే ఉండేటట్టుందా మేము ఆగ అందకుండా అదే కదా గొడుగులాగా. కానీ మునగాకు చాలా ఆరోగ్యం అండి, దొరికి తింటే. అది తినే మా అక్క సీక్రెట్, ఎందుకంటే అది తిన్నదంటే పుసుగొట్టుడే. ఇంకేముండదు కడుపులో, దానివల్ల ఇంకా మా అక్కకి ఏం లేక అట్లా తెలుసుకోపోయింది ఒకసారి మొన్న. అది ఈ రోజు వండినా. మా అక్క ఒకటి సొంతంగా కొన్ని పాటిస్తుంది, అవి మీకు త్వరలో వీడియో ముందుకు వచ్చి చెప్తుంది. మీరు ఇప్పుడైతే అడుగుతా ఉండండి. అట్లా అని చెప్పి నేను ప్రొఫెషనల్ ని కాదు, ఏదో నాకు వర్కౌట్ ప్రొఫెషనల్ అని చెప్పి మధ్య ఫేక్ గా తెలియగా అట్లా కాదు. ఏదో ఏదో ఉన్న వరకు చెప్తుంది, మిమ్మల్ని ఫాలో అవ్వాలని కూడా చెప్పదు. మా అక్క చేసింది చెప్తుంది, మీకు నచ్చితే ట్రై చేయండి. అదే ఏమైందిరా ఏమైందా? రామా రామ పేరు పెట్టిన రామని పేరు పెట్టినావు. రామానా
ముద్దుగా ఉంది నాన్న, మళ్ళా దానికి ఏమన్నా అయిందనుకో నేను పని చేస్తా అప్పుడు రామ అని పేరు పెట్టి. ఇంటికి తీసుకునేసి అక్కడంటే ఇంత దానా తీసుకోమ్మా. సరే సరే గిన్నెలో వేసిపోసి తీసుకోవాలి కానీ అప్పట్లో పన్న దాన్ని నన్ను పెట్టిపోనానా. వెచ్చగా ఉంటదిలే, ఏం కాదు, వెచ్చగా ఉంటదిలే పిల్లగా. ఇప్పుడు దాన్ని వదిలేయచ్చా ఇంట్లో హాల్లో వదిలేనా? అంటే ఎక్కువ అది భయపడుతుంది, ఓపెన్ ఉంటే గాలి తగులుతా ఒకటే ఉంటది. చెప్పుల డబ్బాలో చెప్పుల డబ్బా మనం అంతే. అదేగా చిన్నప్పుడు నేను మా తమ్ముడు దానికి ఒక కిటికీ. కాకపోతే మనము కలర్ కోడి పిల్లలు అవి ఆ మనం చేసింది. ఇవి రియల్ ఒరిజినల్ ఇవి నాటుకోళ్ళు కదా. ఇవి ఉంటాయి నానా. అదే ఇవి ఉంటాయి, మనం జాగ్రత్తగా దానికి తిండి పెడతా. అదే సజ్జలు గిజ్జలు అవి వేసుకుంటా. ఓ ఇంట్లో సజ్జలు మస్తున్నాయి. అదే అవి వేసుకుంటా. నువ్వు చెప్పుల డబ్బా అట్లా పెట్టినావు అనుకో, కొంచెం ఇంత పెద్ద అయితే ఏం బాధ, వాటికి ఏం తెలియదు అక్క. అట్లా ఏముండదు, అట్లా ఏముండదు. ఇంకోటి కూడా తీసుకోపోమ్మా. రెండు తీసుకోపోతే నువ్వు చిన్న జాలి ఏదన్నా వేసుకున్నావు అనుకో, పుట్టిది ఇగో ఇది కోసేసుకోదాం. అవి పెరుగుతాయి. కొంచెం పెద్ద అయినట్టు ఇంకా నాటుకోళ్ళు అయిపోయినట్టు. ఇక బాగా పెరిగినాక కోసి తినేసుడే. పెద్ద కొమ్మలు వస్తాయి. అంతగానం చేసినాక ఆడు మన ప్రాణం తినడు. అప్పుడెప్పుడు దాన్నే తింటాడు, వాడు ఆడే తింటాడు కోసి పెట్టినామంటే. ఆడు అమ్మవారికి గోయనిక ఇంటికి కోడి తెస్తాని ఇంకెందుకు గోసిరు అని సంపద తింటాడు. ఆడు ముంగట పోయినాడు. ఆడు లైవ్ ఆడుకుంటా అంటాడు, ఆడుకుంటా పెంచుకుంటా అంటాడు. అమ్మవారికి మనం ముందింటికి తీసుకొస్తాం కదండి, దాన్ని కూడా కోస్తే కూడా అసలు ఓ ఏడుపు. అదేదో అల్లనే సినిమాలో బెండపార ఆర్ఎంపీ ఇందులో కోసేస్తాడు వీడు. అవును అట్లా కోసి పెట్టాలి. అమ్మ టేస్ట్ మస్తు ఉందమ్మా అంటాడు వీడు. తర్వాత అది నీ కోడే రా అని. ఆడు రామ అని పేరు పెడుతున్నాడు. అవ్వాల్సిందే తప్ప ముందే మనము పొట్టిదేవి ఆడు పేరు కూడా పెట్టుకున్నాడు దానికి. వస్తుందమ్మా కత్తి తెస్తుందా? తెస్తుంది అది. కత్తి తెస్తున్నా తల్లి, రావే మా అమ్మ జల్దీ రా. పని ఇది అంతగానే అరుస్తుంది ఎందుకురా? అదే కదా. ఒకటి నువ్వు తీసుకొని ఇది ఒకటి అన్న ఇది ఒకటి ఒకటి తెచ్చుకుంటావు. నేను పట్టిస్తా, నువ్వు పట్టుకున్నావా? ఇవి బాగా పట్టిస్తాడు పా. నేను పట్టిస్తాను. చూడండి నా మర్మరాలు ఎట్లుందో కామెంట్ చేయండి. నా పొట్టిది అందగా లేకపోతే దీన్నే కామెంట్ చేయండి. దాన్నే కామెంట్ రాము అని దీని పేరు. రామ 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 దీని పేరు. అంటే రాము అనేది వాళ్ళకి వచ్చింది, అందుకే రామ అంట. ఇంకో దాని పేరు కృష్ణ అని పెట్టిర్రి. పెద్ద దీని నిక్ నేమ్ విష్ణు అంట, రియల్ నేమ్ రామ అంట. మంచిగా ఉంది. ఇది ఎంత క్యూట్ ఉందో. పెట్టినట్టు పెడుతుంది పేర్లు. మా వాడు మస్తు మెచ్యూర్డ్. ఇదెంత క్యూట్ ఉందో చెప్పు. 1 to 100 స్కేల్ అక్కడ వరండాలో తల కొడితే మళ్ళీ పొట్టుదాన్ని ఆడికి పోయి బెలూన్ పలిగిపోయిందంట. ఇంకేమన్నాడు, ఇగో ఏంటిది నాన్న అది? చెప్పు మా చెల్లె అయితే నా బలూన్ పాప్ వచ్చింది. అప్పుడు 3 seconds తర్వాత మా చెల్లెదే పాప్ అయిపోయింది. ఎందుకది? దాని వల్ల దాన్ని ఏమంటారా? అట్లా పాప అయితే కర్మ అంటారా? దాన్ని వాడు నా దగ్గరకు వచ్చిన అమ్మా చూసినావా అదే కర్మ, అమ్మా చూసినావా అదే కర్మ, సేమ్ ప్లేస్ లోనే పాప అయింది చెల్లబెల్ల, అది కర్మ, అది కర్మ అని ఒక నేను షాక్. ఈడు చెప్తున్నాడు ఇన్ని అంత మెచ్యూర్. ఇంకోట అట్లా కాదు, తీసిస్తా ఉండు నానా తల్లి, తీసిస్తాను అమ్మమ్మ చెప్పిందంటే చేస్తుంది. వదిలేసే ఏం కాదులే, వదిలేమ్మా, వదిలే ఎక్కడ పోదు. నీకే ఉండని రిలాక్స్ అవని. లైఫ్ ఉంది. దాడు కూర్చో, బాయ్ చెప్పేద్దాం. దాడు కూర్చో వీడియోకి.
నీకు ఇంకోటి కూర్చో. ఇప్పుడు కాదు నీది ఇంకోటి తల్లి, నీకు ఇంకోటి ఇస్తా ఉండు. నేను ఇస్తా నీకు మంచిది. అమ్మమ్మ పట్టిస్తది నీకు మంచిది. నీకు కూడా పట్టిస్తా. ఇది అన్నది నీది నీకు, ఓకేనా? ఇట్లా పట్టుకోపోయి పడేసినావు అనుకో మళ్ళీ ఇబ్బంది. ఇంకా పట్టుకోవద్దు, అంతే చాలు. ఓకేనా? చాలు పెట్టేయండి. లైట్ ఎట్లా ఉండింది? ఆటోమేటిక్ చీకటి అయిందిగా, చీకటి రాగానే సెన్సార్ పనిచేస్తుంది. ఇప్పుడు చీకటి ఎక్కువైందని అప్పుడు ఆటోమేటిక్ గా అయితే ఇదే అండి మా వీడియో ఈ రోజు. ఇగో మధ్యలో అనుకుంటూ మాట్లాడు, చెప్పు అమ్మమ్మ వీడియో కోసం ఏమన్నా చెప్పు. ఏమనకు నాన్న, పట్టుకుందాం తల్లి చెప్పు. ఇంక ఈ రోజు చాలా ఫన్ వీడియో ఉంది. ఇంకా చిక్తో అయితే నాకు ఎక్కువ ఫన్ ఉంది. ఇంకా నాకు ఎక్కువ ఫన్ అయితే ఏంటంటే రాజు ఇంకా రాణి నాకు ఫన్ ఉంది. కానీ రాజు ఎందుకో ఒక చిన్న చిక్కుకి కూడా భయం వేస్తుంది, కావాలని డ్రామా చేస్తుంది రాజు. నువ్వు చెప్పు నీ ఫీలింగ్స్ ఏంటి ఈ రోజు ఇక్కడ? రాణి కూడా ఫామ్లాండ్ లో నీ ఫీలింగ్ చెప్తాలి. ఈ కోడి పిల్ల ఫస్ట్ నేను ఈ లాంటికి వచ్చినప్పుడు ఆ 2 కుక్క పిల్లని చూసిన. నేను వెళ్ళేటప్పుడు ఆ బ్రౌన్ కలర్ కుక్క పిల్ల ఫీమేల్ నా కాళ్ళ దగ్గరకు వచ్చి ఇట్లా నాకింది. అప్పుడు అది కూడా బయలు లెక్క అనుకున్నా, కానీ మళ్ళీ ఎక్కాల గీకలే బయలుగాడు లెక్క. సో మైలాగాడు చిన్నప్పుడు గీకిండి, కానీ ఇప్పుడు వాడు పెద్దోడైంది కాబట్టి గీక్తలేడు. ఇవి చిన్నవి కదా, వాడు జుట్టు వీక్తాడు, వాడు పెద్దోడు కదా. ఇంకోటి వీటి పేర్లు ఏం పెట్టినాం మరి? అయితే మైలాగాడు అది అని అంటారు. మైలాగాడు ఇంట్లో ఉంది, నా బిడ్డ ఇంట్లో ఉంది. అయితే ఇక్కడ ఏమో వచ్చేసి మన పెట్స్ పేరు ఏం తల్లి ఇక్కడ? ఇవి ఇప్పుడు నువ్వు వచ్చి డాగ్స్ 2 చూసినావు కదా, వాటిని చెప్పు. మైలో అయితే వేరే వాళ్ళు అడిగిన మైలో ఏంటి అని. అయితే మైలో ఇంట్లో ఉన్నాడు, ఎందుకంటే మనకి ఇక్కడ వాతావరణంలో పల్లె, అది మనకు హోమ్ పెట్టి కదా. సో ఇట్లా ఇవైతే ఇక్కడ ఈ వాతావరణానికి ఇవే బెస్ట్ మనకి. ఇంకోటి రోడ్లోంచి తెచ్చి పెడితే ఆగు ఇంకోటి రోడ్లోంచి తెచ్చి పెడితే మనకి ఇంకా వాటికి ఫుడ్ పెట్టినట్టు చేసినట్టు ఇట్లా ఉంటది కదా. సో అట్లా ఇప్పుడు నా మనవరాలకి నేను ఛాన్స్ ఇచ్చినానంటే అని గంటసేపు సాగదీస్తుంది. సో ఈ రోజు వీడియో ఇదేనండి, తప్పకుండా కామెంట్ చేయండి. బాయ్ బాయ్. కెమెరా లైట్ ఇంకా రాలేనా? లైట్ వస్తుందిగా, అది ఇయ్యాలి. అది చీకటి కాలేగా, ఇంకా లేస్తా. చూడండి ఎంత చీకటి అయింది. ఇప్పుడు పోయి మా పిల్లలు అయితే పోతారే లేరు. ఆటలే అసలు. ఈరోజు కింది సైడ్ పోలే, నేను పై సైడే సరిపోయింది. నైట్ అయితే మనకు అట్లా వెలుగుతూ కవర్ అయిపోతుంటది మొత్తం. సౌండ్కి రాజు రాని ఉరికొస్తారు వీళ్ళు. రాజు దానిలో సౌండ్ తీస్తే వస్తుందిగా ఇందులో కెమెరాలో. ఆడదాకా వినిపేదేమో. వాళ్ళకు సెండాయి ఫీనింగ్ పోయిండ్రా. రాజుగాడు రాణిగాడు సెండాయి ఫీనింగ్ పోయినట్టున్నారు. మేమైతే చాలా సేటుకు పోతామండి. మేము మెల్లగా, మాకు టైం అనేది మా దగ్గర పిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు. మొన్న ఒకసారి అయితే 11కి పోయినాం, అంతకుముందు అయితే 4కి వచ్చేసినాం పొద్దున్నే చీకట్లో. ఇదేమేమమ్మా సౌండ్? డ్రిప్ ఊసిపోయింది. డ్రిప్ వేసే ఉందా? అవును, డ్రిప్ ఎందుకన్నా జామ చెట్టు కోసం ఇంతసేపు వేసారు. చూడు ఉరికొస్తున్నాయి. ఏందో సౌండ్ అని పెట్టిపోనా? డ్రిప్ వేసే ఉందా? ఎందుకు మరి ఎంతసేపు? ఇంకా బంద్ కొడుతున్నాను.
బంద్ చేస్తుంది. కాలంలో అంటే మరి నువ్వంటే ఇష్టము. యజమాని ఎక్కడ పోతే అక్కడే కడాడే. ఎప్పుడు కాలంలో అంటే ఎట్లా? ఇగో నైట్ అట్లా తిరుగుతూనే కావు పాములు గిములు ఏవి రావు. ఆ, అట్లా వేసుకొని డాడీ పోయిందంటే వీటి సప్పుడు తిరుగుతూనే ఉంటానా. మనం లేనప్పుడు కెమెరాలో చూస్తే నైట్ లో తిరుగుతూనే ఉంటాయి. మనం ఉంటే మనతోనే తిరుగుతుంటాయి. సౌండ్ తీయి ఇప్పుడు పట్టు ఎట్లా అరుస్తాయి. మన నువ్వు వస్తుంటేనే ఇటు పెంచి వస్తూనే చూసినా కెమెరాలో సౌండ్ చేసిద్దాం. తొత్తికి ఎండిపోయింది తొట్లో నీళ్ళు పోయాక. ఆవు చేస్తే ఇట్లా వస్తుంది మంచిగా తాగుతుంది తొట్లో నీళ్ళు. ఇలా ఇంత ఊక పుట్టి అవి వేసినామంటే మంచిగా అటు ఇటు తింటుంది మంచిగా. మనం ఉన్నాగా ముద్దు మొహాలు చొప్పుడు చేస్తలే మనం లేకపోతే ఈ ముద్దు మొహాలు మనం ఉంటే ఇంకా ఏం చప్పుడు చేస్తాయి. రాజు అది కాదు డాడీ అవి డాడీతోనే ఉంటున్నాయి అమ్మాయి. ఇంత ప్రకృతి గాలిలో ఫ్యాన్ గాలి ఏమన్నా వేసుకుంటారన్నా. అట్లా వేసుకోవద్దు అని చెప్పడానికి మా మమ్మీ వేసింది. అప్పుడప్పుడు ఉపరిస్తుంది చల్లగాలి ఆగాలి అంతా కలిసి మంచిగా అవుతుంది. అబ్బా అయితే రేపటి నుంచి ఒక అబ్బాయి వస్తుండు. ఒక 5 రోజులు అయితే చేస్తాం మేడం చూడండి అన్నాడు. 5 డేసే మీకు తెలిసిపోతుంది నా వర్క్ ఏందో నాకు చూపెట్టండి ఒకసారి, దాన్ని బట్టి నేను చేసుకుంటా అన్నాడు. సరే చూద్దాం. మనం ఈసారి తొందరపడకుండా కొంచెం చూసుకొని ఇంకెప్పటికీ పర్మనెంట్ మన దగ్గర ఉండేలాగా చూసుకుందాం. ఊరికి అట్లా ఇట్లా లేకుండా ఇంకా లైఫ్ లాంగ్ ఇంక మన దగ్గర ఉండాలి. వాళ్ళకన్నా పని చేయని చేత కాకుండా ఉండాలి. అట్లా ఉండాలి. అట్లా అయ్యే వరకు మనం చూసుకొని అసలు అంతే. మాకు టైం అని ఇప్పుడు ఏం లేదండి. ఇప్పుడే వెళ్ళాం. ఇంకా ఉంటాం చాలాసేపు ఉండి చేసి ఇక మెల్లగా పోతాం.